నేనైతే తమిళనాడులోని తిరునల్లారులోని శనేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చాను. అంటే మామూలుగా అయితే ఇప్పుడు శని భగవానుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించారు కాబట్టి తర్వాత నాకు ఇప్పుడు వీలైంది కాబట్టి ఇప్పుడు వచ్చాను అనమాట. కుటుంబానికి సంబంధించి కొన్ని శనేశ్వర స్వామికి శాంతులు చేయించుకుందామని. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది చాలామంది సామూహికంగా చేస్తున్నారు. అంటే సామూహికంగా అంటే ఒకరే కూర్చొని వాళ్ళ బంధువులు కానీ స్నేహితులు ఎవరైతే రాలేని వారిదో వాళ్ళందరితో కూడా చేస్తున్నారు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, సరే మన స్నేహితులు బంధువులు ఎవరైనా చేయించుకోవచ్చు కదా రాలేని పక్షంలో అని. తర్వాత వాళ్ళని అడిగితే మాతో మేము చేస్తామండి, మీరు పేరు గోత్రాలన్నీ తీసుకుంటే చేస్తాము. స్వామివారికి అభిషేకము దానం సంబంధించింది అయితే 500 రూపాయలు. మేము వాళ్ళ పేరు గోత్రాలన్నీ చెప్పి చేస్తాము, మీరే అక్కడ కూర్చున్నారంటే మేము కూర్చొని బ్రాహ్మణ సముఖంగా చేస్తామని చెప్పారు. అలాగే కాదు అంటే మనకి హోమంతో కూడా అయితే 1000 రూపాయలు చెప్పారు. మీకు ఎవరికైనా సరే అంటే నా స్నేహితులు బంధువులు కొంతమంది ఉన్నారు, అందరికీ నేను పేరు చెప్పలేను కాబట్టి వాళ్ళకి ఇష్టమున్న వాళ్ళు ఎవరైతే ఈ శని బాధలకి ఉంటుందో వాళ్ళు ఎవరైనా చేయించుకోవాలనుకుంటే నా నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయ్యానంటే నేను ఇవాళ రేపు అయితే ఇక్కడ తిరునల్లారులో ఉంటాను. ఎవరికైనా వీలైన వారికి అయితే చేయించేదానికైతే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు కొంతమంది స్నేహితులు బంధువులకైతే నేను చేపిస్తున్నాను. అది తెలుసుకున్న తర్వాత నాకు తెలియదు, ఇక్కడికి వచ్చాకే తెలిసింది కాబట్టి నాకు కొంచెం ఫ్యామిలీ రిలేషన్స్ బాగా దగ్గరగా ఉన్న వాళ్ళతో అయితే మాట్లాడాను. చేపించి పురుషోత్తం అన్నారు కాబట్టి ఇంకెవరైనా కూడా సరే అంటే నా స్నేహితులు బంధువులు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా కూడా నాకు కాంటాక్ట్ అయ్యారంటే నేను వాళ్ళకి మనం ఈ పూజకైతే నేను చేయించడానికైతే చేస్తాను. అది మీ నమ్మకాన్ని బట్టి ఉంటుంది. ఇదైతే వ్యాపారము కాదు, ఇది కాదు, వచ్చాను ఒక మంచి కార్యక్రమం ఉన్నప్పుడు చెప్పాలనిపించింది చెప్పాను. మీకు ఎవరికైనా ఈ పూర్తిగా పూజ అయితే చేయించుకోవాలనుకుంటే 1000 రూపాయలు అవుతుంది. లేదు ఓన్లీ అభిషేకము దానం వరకే అనుకుంటే 500 రూపాయలు అవుతుంది. హోమంతో కూడా అయితే 1000 రూపాయలు అంట. ఇది మన పేరు గోత్రాలు వాళ్ళు రాసి ఇవి ముఖ్యంగా అంటే వ్యాపారం చేసే వాళ్ళకి, రెండవది కొత్తగా వివాహం చేసుకున్న వాళ్ళకి చాలా విశేషం అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న కాంబినేషన్ వచ్చి కొత్తగా వివాహం చేసుకున్న వాళ్ళకి వ్యాపారస్తులకి కొంచెం ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చు.